ఈవినింగ్ అయింది. షాపింగ్ కోసం వచ్చిన, అంటే షాపింగ్ అని కాదు, ఇంకా నార్మల్గా నేను చెప్పినా కదా ఇట్లా వీడియో తీసుకుందామని. మేము ఎక్కడికి వెళ్దాం అనేది బ్యాంకులో క్లారిటీ లేదన్నట్టు. అయితే ఏమైంది, నేను మెల్లమెల్లగా లేచేసరికి ఇక్కడనే 11 అయిపోయింది. 11 అయిపోయినాక ఈ మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకొని బట్టలు విండేసుకొని అది ఇది చేసేసరికి నాకు ఒకటైంది. ఒకటి ఇట్టుకొని ఆ డాడీ దగ్గరికి, అప్పటికి పాపం మా డాడీ ఫుడ్ తినకుండా వెయిట్ చేస్తుండు. పోయి అడిగిన అన్నట్టు, డాడీ వాళ్ళ టెంపుల్కి ఏదో పోదామా అని. ఇప్పుడు అది మన ఇది కబడ్డీ కబడ్డీ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం గుడిక అన్నట్టు ఓ డైలాగ్ నాకు అట్లా అనిపించింది. సరే సరే ఇప్పుడే కూడా ఉంటుంది రా బాబు, మధ్యాహ్నం ఏడు ఉంటుంది, సర్లే అయితే ఇప్పుడు ఎటన్నా సాయంత్రం ఎక్కడికైనా వెళ్దాంలే కానీ అలా అలా మాట్లాడుకుంటూ వెళ్ళాం అన్నట్టు. అయితే ఇక్కడ కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, మళ్ళీ ఒకటి అక్కడికి పోయి చూసేద్దాంపా అంటే పోయినాం అన్నట్టు. పోయేసరికి అది ఆల్మోస్ట్ యావరేజ్ రేంజ్ ఒక 100 రూపీస్ నుంచి 500 లోపు వస్తువులు అన్నట్టు. లైక్ మన ఈ డాలర్ ట్రీ ఇన్స్పిరేషన్ అమెరికాలో ఉంటుంది కదా డాలర్ ట్రీ, సేమ్ అలాగే. సో వెళ్ళాము, ఓకే చూసాము సేమ్. నాకు అది డైరెక్ట్ వెళ్ళేసరికి ఎక్స్పీరియన్స్ మాత్రం సేమ్ డిమార్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, ఎగ్జాక్ట్ అదే. తర్వాత తెలిసిన విషయం అంటే అది కేరళలో, అందుకేరా డిమార్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకే అనుకున్నా. అయితే వెళ్ళాము, చూసాక షూ తీసుకున్నా ఒకటి, 2 dinars. ఇక లాస్ట్ హైయెస్ట్ ఇదే 100 ఫిల్స్ టు 2 BD, ఇక్కడ ఎల్లో కలర్ కనిపించింది కదా అదే. సో వెళ్ళాము, చూసాము, తీసుకున్నాం ఒకటి. తర్వాత ఒక బిస్కెట్స్ ఒకటి తీసుకున్నాం. తర్వాత ముందట దీని తర్వాత ఒక పార్క్ ఉంది అన్నట్టు, అక్కడికి వెళ్ళాం. చాలా ఆల్మోస్ట్ అది ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటా తెలిసి. అక్కడ దాకా వెళ్ళాం, 2 kilometers. అక్కడ దాకా వెళ్ళాక వాడేమంటాడు, ఓపెన్ కావాలి అప్పటికి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30, అరౌండ్ 5:30 అయింది. అయితే వాళ్ళు ఏమంటారు 6:30 అట్లా ఓపెన్ అవుద్ది అని. ఈ గంట సేపు ఏం చేసేది అక్కడ వీడియో చేసేది, అదంత పెద్ద పార్కింగ్ కాదు, చిన్నదే. అది ఏం చేసేది ఉంది అని అది ఒక మీరు ఫస్ట్ సీన్ చూసుంటారు కదా వీడియో స్టార్టింగ్లో, అది అక్కడిదే. సో అక్కడ 1 నిమిషం అట్లా వీడియో తీసుకొని మళ్ళీ డైరెక్ట్ వచ్చేసినాం. వచ్చేసి వీడియోస్ ఇంకేం లేవు అంతే, ఇదే ఇక్కడదే తీసుకున్నాం. సో ఇదంతా చూడండి, ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం అనేది సముద్రమే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలానే మొత్తం సముద్రమే. సో మొత్తం దీన్ని మొత్తం వాటర్ని పైన మొత్తం క్లోజ్ చేసుకుంటూ మొత్తం ఇక్కడ అన్ని బిల్డింగ్లు పెద్ద పెద్ద, ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇంకా అవుతున్నాయి. సో చూడండి. సో చూసాక నాకు ఎక్కడికి వెళ్దామంటే ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే రంజాన్ కాబట్టి. ఇప్పుడు మార్నింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం ఎవరు ఉండరు, ప్లస్ ఏం ఓపెన్గా ఉండవు. సో తిరగడానికి కూడా ఏం లేవు. సో అట్లా దిగుదామని ఏరియా వచ్చినాం అన్నట్టు. ఇక్కడ మనము మన ఏరియాలో అంటే పక్కనే ఉన్న ఏదన్నా చూసేద్దామని తిరిగినాం అన్నట్టు. తిరిగాక పైన అంతా ఇంతే, ఇదే లొకేషన్ దొరికింది. ఆ పార్క్లోకి వెళ్దాం అనుకున్నా కానీ పార్క్కి ఛాన్స్ దొరకలేదు. సో ఇదే తీసుకొని వచ్చేసినాం. అది ఆల్మోస్ట్ ఒక నార్మల్ ఎక్స్పీరియన్స్, బాగానే ఉంది అన్నట్టు. చూద్దాం మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనేది.